guys, welcome back to our YouTube channel BMW యూట్యూబర్. ఈరోజు మనం హౌస్ ఎట్లా చేయాలో మినీ అట్టపెట్ట ఎల్సీ షూస్ బాక్స్తో ఎల్సీ షూస్ అట్టపెట్టనే కాదు, ఏ అట్టపెట్టన్నా ఈ షేప్లో ఉండాలి. ఫస్ట్ మనము ఇలా ఉండే దాన్ని ఇలా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎలా అంటే చూస్తే ఇలా ఇలా స్ట్రైట్ డోర్లా కట్ చేస్తే ఇలా పెడితే డోర్లా ఉంటాయి, ఇలా నేల మీద పెడితే డోర్లా ఉంటుంది. గైస్ చూస్తున్నారు కదా, వీడియో బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుందని. అలా కట్ చేసుకున్నాక ఏం చేయాలంటే గైస్, మనము ఈ సిజర్ని ఇలా పెట్టి ఇలా స్లోప్ పెట్టి ఇలా పెట్టుకోవాలి గైస్. ఇలా పెట్టేయాలి, ఇలా పెట్టాలి. ఒకసారి మీరు చూడండి, ఇలా పెట్టేయాలి. పెట్టిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా గైస్, ఆ కట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇలా పైకని ఇలా పట్టుకొని ఇలా అనేయాలి. ఏం కత్తిరి కాదు, అది ఇలా లైన్ పడి ఉంటుంది. ఆ లైన్ ఇలా హోల్డ్ చేసుకున్నాక, హోల్డ్ చేస్తే దానికి ఉండే పేపర్ ఊడొస్తుంది. ఆ పేపర్ని మనం ఏం చేయాలంటే, ఇలా ఉంది కదా గైస్ ఆ పేపర్, దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. స్క్వేర్ షేప్ రెడీ అయింది కదా, ఆ స్క్వేర్ షేప్ని మనము ఇడుంది కదా గైస్, ఇలా బ్రౌనిష్గా ఇడుంది కదా, బ్రౌన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి చిన్న చాలా చేసుకొని ఇలా అతికి చేసుకోవాలి. అయితే ఎందుకు లేట్ చేయకుండా అతికి చేస్తాం. ఈడ కొన్ని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఫ్యూ మూమెంట్స్ లెఫ్ట్. ఇప్పుడైతే మనది అయిపోయింది, అతికిచ్చేసాం. ఒక్కటి మిగిలింది చూడండి, ఇట్లా వైటిష్గా ఉంది అతికిచ్చాక. ఇది ఎట్లా బ్రౌన్, అది బ్లూయే ఉంది కాబట్టి మేలు. చేశాక మనం ఏం చేయాలో తెలుసా, మనం ప్లాస్టర్ తెచ్చుకున్నాం కదా. వెయిట్ ఏ మినిట్ వీడియో మీరు చూస్తూ ఉండేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏం తెచ్చుకోవాలంటే మనం ఒక వైట్ పేపర్ తెచ్చుకోవాలి. వైట్ పేపర్ అంటే ప్రింటింగ్వి అలాంటివి తెచ్చుకోవచ్చు. అంటే మనం పాతవి అలా తీసుకుని ఇలా ప్రింటింగ్స్ తీసుకుని ఉంటాం కదా గైస్, ఆ ప్రింటింగ్ తీసుకోవాలి మనం వెనకాల వైట్. అప్పుడు ఇలా అతికించుకోవాలి ఇప్పుడు మన ప్లాస్టర్తో. మళ్ళీ ఇక్కడ ఇలా డోర్ ఉంది కదా, ఆ డోర్ని కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మన డోర్ సైజ్ చూసి ఎలా ఉందో ఇప్పుడైతే మనం చూడాలి గైస్. ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసేయాలి పేపర్ అన్నమాట. కట్ చేసేసుకున్నాం గైస్. మనమైతే డోర్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం గైస్. చూస్తున్నారు వీడియో ఎట్లా వస్తుందో. నెక్స్ట్ మనము ఇలా లోపల కాకుండా ఇది ఈ హాఫ్ ఉంది కదా గైస్, ఇలా ఉండే పేపర్ని ఇలా హాఫ్ చేసాం కదా, ఆ హాఫ్ని కట్ చేసుకోవాలి. అలా 2 పేపర్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా అతికిచ్చేసేయాలి. ఈ బ్లూ ఉండేది వైట్ అవుతుంది. దాని మీద నెక్స్ట్ మనం ఏమన్నా రాసుకోవచ్చు. ఇలా పట్టుకొని అతికిచ్చేసేయాలి.
లేకపోతే ఇంకో హాఫ్ కూడా మనకేం అవసరం లేదు, ఈ హాఫే ఇలా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ హాఫ్ ఇలా లోపల ఎండ యూజ్ అవుతుంది కాబట్టి అందుకు. నెక్స్ట్ మనం ఇక్కడ అతికిచ్చేసుకోవాలి. అతికిచ్చేస్తాం. ఇలా ఉండేది ఇలా అతికిచ్చేది, చాలా అంతే, సింపుల్. మీకు చూపించా కూడా టైం వేస్ట్ కాబట్టి అయినా కూడా చూపిస్తున్నా. ఇలా ఉంది కదా, ఇలా ఇలా లోపల నుంచి ఇలా అనుకుని ఇలా కత్తిరించాలి. ఇప్పుడైతే అతికిచ్చేద్దాం. ప్లాస్టర్ మనం ఇంత సైజ్ అని చెప్పా కదా, ఇంత సైజ్ అయితేనే సెట్ అవుతుంది దానికి. ఇప్పుడైతే మనం అతికిచ్చేయాలి. ప్లాస్టర్ అయితే మనం అతికిచ్చేసాం. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. నెక్స్ట్ కింద ఇలా ఉంది కదా గైస్, ఇలా ఉంటుంది కదా, ఇలా వేసుకొని ఇలా అతికిచ్చేయాలా. ఎందుకు లేట్, ఇంకా అతికిచ్చేసాం పాండి. ఇలా ఉంది కదా గైస్ కింద, ఇది ఇలా కింద వస్తుంది అన్నమాట. ఇలా ఇప్పుడైతే మనం అతికిచ్చేయాలి. నేనైతే ఇప్పుడు లేట్ చేయకుండా అతికిచ్చేస్తున్నా. అయితే మనం ప్లాస్టర్ని అతికిచ్చేస్తున్నాం. అతికిచ్చేయాలన్నమాట. ఇంకా ఇలా అతికిచ్చేసేయాలి. అతికిచ్చిన తర్వాత దాని లుక్ ఇలా వచ్చింది. నెక్స్ట్ చేయడం మిగిలి ఉంటుంది కదా గైస్, దాన్ని ఇంకా లోపల ఇట్లా అతికిచ్చేసేయాలి. లేకపోతే గమ్ముని కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కత్తిరించేది ప్లేస్ని అయిపోయింది. నెక్స్ట్ ఇట్ సైడ్ అతికియాలి. ఇదన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు తీసుకున్న అట్టపెట్టే సైజ్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ సెట్ అయింది సైజ్. ఇలా అతికించుకోవాలి. ఇప్పుడైతే మనం ప్లాస్టర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ప్లాస్టర్ వేయాలన్నమాట. అదే ప్లాస్టర్ మనం అతికి చేయాలి. ఇప్పుడైతే మనం ప్లాస్టిక్ని కట్ చేస్తే ఇంకా అతికించుకోవాలి.
నెక్స్ట్ కింద అతికించుకోవాలి. అతికించిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ దాని మీద నెక్స్ట్ ఉన్న ఈ పేపర్లో లోపల ఎట్లా వైట్ కాబట్టి ఏం ప్లేస్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ ఈ బయట కూడా ప్లేస్ చేసే వద్దు. నెక్స్ట్ మనం ఈ పేపర్స్ని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఉంది కదా ఈ వైట్ పేపర్ లోపల ప్లేస్ చేసే అవసరం లేదు. మనకు డోర్ కావాలి కాబట్టి డోర్ అంతా సైజ్ కట్ చేసుకోవాలి. డోర్ ఎంత సైజ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇంకైతే నెక్స్ట్ మనం డోర్ని వైట్తో అతికిచ్చేయాలి. అంటే మనం దాని మీద నెక్స్ట్ ఒక బ్లాక్ స్కెచ్తో ఇలా విండో లాగా చేసుకోవాలి. ఇదైతే వీడియో రికార్డ్ అవుతుంది. బ్లాక్ స్కెచ్తో వేయాలి. బ్లాక్ స్కెచ్ అయితే తెచ్చుకోవాలి గైస్. తెచ్చుకున్నాక మనం ఒక విండో డ్రా చేయాలి. ఇలా విండో డ్రా చేయాలి. డ్రా చేసాక ఇలా స్టిక్ చేయాలి. అంటే ఇలా బయటకు స్టిక్ చేయాలి. ఇలా ఓపెన్ ప్లేస్ కావాలి కాబట్టి ప్లాస్టర్ ఎక్కడ మన హౌస్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టు. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్. డోర్ అయితే నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. డోర్ ఈ పార్ట్లోనే చూపించేస్తాను గైస్. ఇలా మన కింద స్టిక్ లోపల స్టిక్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా గైస్, ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఇంత సైజ్ దారం అంత సైజ్ ఇలా పైన స్టిక్ చేసేసుకున్నాను నేనైతే. స్టిక్ అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్. ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.